నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి? ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మరియు వాస్తు వేదిక నిపుణులు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా మనకి నవగ్రహాలు సంచారం అనేది ఏ రకంగా ఉంది, ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. తప్పకుండా. సో గోచారంలో మనకి గురువు వృషభ రాశిలోని, మిథునంలో కుజుడు, తర్వాత కన్య రాశిలో మనకి బుధుడు, కేతువు, రవి కలిసి ఉండడం, తులారాశిలో శుక్రుడు, మీనరాశిలో రాహు, కుంభరాశిలో వక్రిస్తున్న శని భగవానుడు. సో ఈ కాంబినేషన్లో ఈ మాసంలో ఏంటంటే ఈసారి గోచారంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా సో గురువు అక్టోబర్ 9 వరకు వృషభ రాశిలో ఉంచి 10వ తారీఖు నుంచి వక్రగతికి చెందుతున్నాడు. అంటే ఆయన అక్కడే ఉండి వెనక్కి తిరిగి చూడడం. సో వక్రించడం, వెనక్కి తిరగడం. వక్రించడం అంటే మనకు మేషాన్ని మళ్ళీ మీనాన్ని అలా చూసుకుంటూ రావడం అనమాట. సో దీనివల్ల ఏంటంటే కొన్ని రాశులకి అనుకూలంగా, కొన్ని రాశులకి ప్రతికూలంగా ఫలితాలు వస్తున్నాయి ఈ మాసంలో. తర్వాత వచ్చేసి రవి, బుధుడు, కుజుడు స్తంభించడం. కుజుడు 20వ తారీఖుకి కర్కాటక రాశిలో వచ్చి మళ్ళీ తిరుగమనం మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే కుజుడు కూడా వక్రిస్తూ మళ్ళీ తిరిగి మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. సో 20వ తారీఖు వరకు మిథునంలో ఉన్న కుజుడు కర్కాటకానికి మారుతున్నాడు. కర్కాటకం మారిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకి మళ్ళీ ఆయన తిరిగి సింహంలో రావాలి కదా, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మిథునంలోకి వెళ్తున్నాడు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి మిథునంలో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని రాశులకి మళ్ళీ ప్రతికూలమైన ఇబ్బందులు, కొన్ని రాశులకి అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలం అక్కడే ఉండడం జరుగుతుంది కుజుడు. అంటే ఇది నీ కుజస్తంభన అంటాం. సో కుజుడు ఒక్కొక్కసారి స్తంభించి అలా ఉండిపోతుంటాడు. సాధారణంగా అయితే ఆయన ఎక్కువ రోజులు ఉండరు కదా, ప్రతి మాసం మారుతూ ఉంటాయి. ఈ మాసగ్రహాలన్నీ ఏంటంటే రవి కానీ, బుధుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళు ప్రతి మాసము మారుతూ ఉంటారు. బుధుడైనా, శుక్రుడైనా, కుజుడైనా మారుతుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని రాశులు అంటే రవికి, చంద్రుడు తప్ప మిగతా అన్ని కూడా వక్రించే అవకాశం ఉంది. అంటే వెనక్కి తిరగడం కానీ, అలా స్తంభించి ఉండిపోవడం కానీ జరిగే అవకాశం ఏంటంటే ఈ గ్రహాలు శుక్రుడికి, కుజుడికి, గురువుకి ఇలా కాంబినేషన్ వీళ్ళకు ఉంటాయి. సో రవిచంద్రుడు ఎప్పుడు కూడా వక్రించారు, వాళ్ళు ముందుకే వెళ్తారు. ముందు గమనం కానీ వెనక అనేది రాదు. సో మిగతా రాశుల్లో మాత్రం ఈ ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఈ ప్రభావం ఎప్పుడు దాకా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి అవి చెప్పలేము అనమాట. అవి స్తంభిస్తే అవి ఎక్కువ కాలం, సంవత్సర కాలం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కుజుడైనా, గురువు వక్రించినప్పుడు కూడా ఒక్కొక్కసారి రేపు గురువు వక్రించేది 119 రోజులు ఉంటున్నాడు ఆయన వక్రించి. సో ఈ 119 రోజులు అంటే దాదాపు మనకి 3 నెలలు 15 రోజుల పైనే, మనం 3 మాసాలు మనం చూసుకోవాలి. సో ఈ 3 మాసాల్లో కొన్ని రాశులకి అనుకూలమైన ఫలితాలు, కొన్ని రాశులకి ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి గురువు వక్రించడం వల్ల. ఇప్పుడు గురువు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామో అలాగే కుజు స్తంభన కూడా అలాంటి ఇబ్బందులే ఉన్నాయి. సో ఈ మాసంలో అది కూడా జరుగుతుంది కనుక కొన్ని రాశులు వాళ్ళకి అనుకూలంగా, కొన్ని రాశులు ప్రతికూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో కుజుడు స్తంభించడం దాదాపు మనం లెక్క వేసుకుంటే 119 రోజులు గురువు అనుకుంటే కుజుడు ఇంకా ఎక్కువే ఉన్నారు. వచ్చే ఏడాది వరకు మే, జూన్ వరకు ఆయన అక్కడే స్తంభించినట్టుగా కనిపిస్తున్నాయి మిథునంలోనే. సో దానివల్ల చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సారి గోచార ఫలితాలు మనకి కొంతమందికి మేలు జరగచ్చు, కొంతమందికి కీడు జరగచ్చు, కొంతమందికి అదృశ్య యోగాలు, రాజయోగాలు రావచ్చు. ఇవన్నీ జరిగే అవకాశం ఈ మాసంలో చాలా రాశుల వాళ్ళకి ఉన్నాయి. అమ్మ, అక్టోబర్ మాసం మనకి వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది? వాళ్ళకి ఏ గ్రహాలు సపోర్టింగ్ గా ఉన్నాయి? తప్పకుండా అన్న, వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో అనుకూలమైనది ఏంటంటే 9వ తారీఖు వరకు మామూలు సామాన్యమైన గ్రహస్థితి ఉంటుంది అందరికీ. అన్ని మాసంలో ఉన్నట్టు వీళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు. ఎప్పుడైతే గురువు వృషభ రాశిలో ఉన్నాడో అప్పటి నుంచి వీళ్ళకి ఆర్థిక ఇబ్బంది అనేది ఎప్పుడూ ఉంది. అన్ని బాగున్నా, అన్ని ఫలితాలు బాగున్నప్పటికీ కూడా డబ్బులు అనుకూలంగా అనుకున్నట్టుగా రావట్లేదు. వచ్చినటువంటి గురువు యోగించకపోవడం వల్ల వీళ్ళకి ఎప్పటి నుంచో ఆర్థికమైన ఇబ్బంది అనేది అలా ఉండిపోయింది. మిగతా అన్ని పనులు అవుతున్నా ఆ టైంకి డబ్బులు రావడం, ఆ టైంకి ఆ పని చేయడం, ఆ వచ్చే వరకు టెన్షన్ పడ్డము, ఆ టెన్షన్లోనే రావడము, తర్వాత తీర్చడం, ఇవి జరుగుతున్నాయి. అంటే ఒకసారి అప్పు చేయడం, దానికి వడ్డీ కట్టుకోవడం, మళ్ళీ దానికోసం మళ్ళీ అప్పు చేయడం, మళ్ళీ వడ్డీ కట్టడం, లేకపోతే కొంతమందికి అసలు డబ్బులు ఆ టైంకి రావడం. దైవానుగ్రహం అనేది బాగా పూజ చేసే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఈ వృషభ రాశి వాళ్ళకి ఉంది. అయితే ఈ మాసం నుంచి వాళ్ళకి కొంచెం అనుకూలంగా మారే అవకాశం ఉంది. సో గురువు వక్రగతి చెందడం వల్ల వీళ్ళకి కొన్ని పనులు అనుకూలంగా మారుతున్నాయి. ఎంత అనుకూలంగా మారుతున్నాయి అంటే ఎప్పటి నుంచి రావాల్సిన పదవులు ఏవైతే ఉన్నాయో ఆ పదవులన్నీ వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం. అంటే జాబ్లో ప్రమోషన్స్,
అనుకోండి. పదవులు అంటే మనకి ఈ రోజుల్లో ఏముంది, ఉద్యోగాల్లో ప్రమోషన్లు. సో మంచి కేటగిరీలో మంచి శాలరీతో జాబ్ రావడం కానీ, జాబ్ ఆఫర్లు రావడం కానీ, ఉద్యోగం దొరకలేని వాళ్ళకి ఉద్యోగం దొరకడం కానీ, ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్ రావడం కానీ, వ్యాపారాలకి కొన్ని లాభాలు చూడడం కానీ. 20వ తారీఖు నుంచి ఇంకొంచెం ఫలితాలు బాగున్నాయి. కుజుడు కూడా మారుతున్నాడు. 20 నుంచి కుజుడు ఎప్పుడైతే మారుతారో కొంచెం కుటుంబం నుంచి వచ్చే సమస్యల నుంచి వీళ్ళు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు దాకా కుజుడు మిథున రాశిలో ఉండడం వల్ల ఈ వృషభ రాశి వాళ్ళకి కుటుంబంలో ఏదో ఒక చికాకు, బయట ఏదో సాధించుకుని వచ్చినా ఇంటికి రాగానే ఏదో ఒక టెన్షను, ఏదో ఒక ఇంట్లో బాధనో, లేకపోతే భార్యాభర్త మధ్య సమస్యలు రావడము, ఏదో కొట్టుకోవడము, తిట్టుకోవడము, లేదు ఇవన్నీ కాదు అని అంటే ఏదో ఒక వార్త రావడం, ఆ వార్త కోసం మనం బయలుదేరడం, వెళ్ళడము, దానికోసం ఖర్చు పెట్టడము, ఇలా ప్రతిదీ తెలియని ఖర్చు నెత్తిమీద పడుతూ ఉండి ఆ ఖర్చు అనేది తగ్గుతుంది ఈ మాసం 20వ తారీఖు నుంచి వీళ్ళకి కొంచెం. సో దాని నుంచి కూడా మంచి ఫలితాలు వీళ్ళు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా ఏం మంచి జరుగుతాయంటే వివాహాలు ఎప్పుడైతే ఆలస్యంగా ఉందో వివాహాలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే గురువు వక్రగతి పొందడము, సో శుక్రుడు అనుకూలంగా ఉండడము, తర్వాత రవి బుధులు అనుకూలంగా మారడం వల్ల కొన్ని విషయాలు, వ్యవహారిక విషయాల్లో అంటే ప్రభుత్వం సంబంధించిన రంగాల్లో కానీ, ప్రభుత్వం సంబంధించిన పన్నులు కట్టిన విషయంలో కానీ, ప్రభుత్వం సంబంధించిన రావాల్సిన డబ్బులు కానీ అన్నీ వచ్చే అవకాశం ఈ మాసంలో ఉన్నాయి వీళ్ళకి. పంచమ పంచమ స్థానం స్థానంలోనే బుధ బుధరవిలు. సో పంచమ స్థానంలో ఉన్న రవి బుధుడు ఇద్దరు, తర్వాత షష్టమ స్థానంలోకి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకి అది యోగకరంగా ఉంది. సో అంటే ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకి, ప్రభుత్వంతో సంబంధించిన ఏ డీల్స్ ఉన్న వాళ్ళకి కూడా అన్ని పనులు వీళ్ళకి, అంటే కాంట్రాక్ట్స్ పనులు కానీ వాటన్నిటి కూడా వీళ్ళకి అనుకూలంగా పొందే అవకాశం ఉంది. సగం రోజులు అలా అన్నట్టుగా ఉంది, ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి ప్రతి 10 రోజులకి ఒక మార్పు అనేది కనిపిస్తుంటుంది ఈ మాసంలో వీళ్ళకి. అంటే ఇప్పుడు దాకా ఏ మార్పు లేదు, ఆ ఎదుగు బొదుగు లేని జీవితం అలానే నడుస్తుంది, అది నడుస్తుంది, మేము అలా నడిపించుకుంటూ వెళ్తున్నాం అని అనుకునే వాళ్ళకి ఈ మాసంలో ప్రతి 10 రోజులకి ఒక్కొక్క చేంజ్ లైఫ్లో, అమ్మయ్య ఇది రిలీఫ్ అయింది. సో మేషంతో కంపేర్ చేసుకుంటే కొంచెం వృషభానికి కొంచెం అనుకూలం, ఫేవర్గా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ వీళ్ళకి అనారోగ్య సమస్య అనేది ఖచ్చితంగా ఉంది. మళ్ళీ కుజుడు మారుతున్నాడు, తృతీయ స్థానంలో మారి మళ్ళీ 20వ తారీఖు తర్వాత మళ్ళీ మిథునంలోకి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళకి ఆ సమస్య అనేది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. సో అందుకని కొంచెం వీళ్ళు దుర్గాదేవి ఆరాధన చేయడం, దేవి ఖడ్గమాల పారాయణ చేయడం, ఇంట్లో దేవి ఖడ్గమాల పారాయణ పొద్దున్న సాయంత్రం చదవడము, దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఆ వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేకపోతే సమస్య మళ్ళీ మొదలైందా అని అనుకుంటారు, మళ్ళీ మొదలైందా అనేది కాదు, కొత్త సమస్యలు రాకుండా ఉండడానికి ఈ పారాయణ చేయడం వల్ల కొత్త సమస్య ఏది రాదు, ఉన్న సమస్యలు తీర్చే అవకాశం దొరుకుతుంది అమ్మవారిని ప్రార్థన చేయడం వల్ల. ఇది చేసుకోవాలి ఈ మాసం అంతా వీళ్ళు. అమ్మ, వృషభ రాశి వారికి ఈ మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది? అక్టోబర్ మాసంలోనే వాళ్ళు పాటించుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి? ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.